సార్ సడన్ గా ఇంత పెద్ద సెట్ వచ్చింది, షిప్ వచ్చింది. ఏం సినిమా అయి ఉంటది? ఏం చూసుంటారు వీళ్ళు నైట్? ఏం గట్టప్పమ్మా? ఛత్రపతి. అసలు ప్రభాస్ అనడానికి ఏంటి? ఒక సాక్ష్యం చూపించు. ఈ మెడలో గవ్వ చూసావా? ఏంటి గవ్వ చూసావా? గవ్వ పగిలిద్ది ఇంకో. నువ్వు కామెడీకి పెద్ద పీట వేయాలయ్యా. ముందు కట్లిప్పి, పీట కాదు పీతల లోపలికి వెళ్ళి సముద్రం. నువ్వేమో ప్రభాస్ లా ఫీల్ అయ్యి, ఈ చేపిస్తున్న డైరెక్టర్ ఏమో రాజమౌళి లా ఫీల్ అయ్యి, రాసిన అజార్ ఏమో విజేంద్ర ప్రసాద్ లా ఫీల్ అయ్యి, ఇదంతా చూసి మేం ఫీల్ అయ్యి, ఇదిగో నేను ఫీల్ అవడానికి మా హీరోయిన్ వస్తుంది శ్రియా. ఇప్పుడు అసలు అందరం ఫీల్ అవ్వాలి. ఇది శ్రేయ క్యారెక్టర్ కదా, బాగా సెట్ అయ్యానా? శ్రేయదా ఇది? నేను ఇంకా సూర్యుడు. సూర్యుడా శివాజీ, శివాజీ ఏమైందిరా? శివాజీ ఫోన్ ఇస్తాను మాట అబద్ధం. పొద్దున వచ్చి ఫోన్ అడిగాడు రా, అప్పటికి రెండే వీడియోస్ చూసిస్తాను రా. అయినా కూడా వదలలేదు నాకు. ఎవరైనా గేర్ దాటితే చంపేస్తానరా. ఏముంది ఇక్కడ? ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా గీత చంపేస్తాను రా. చెప్పేది నీకే చూద్దాపోయా. చాలు, ఇక చాలు. ఏముంది ఆ ఫోన్ లో? నీ ఫోన్ కాదురా, నా ఫోను, నా ఒక్కడికే ఫోను. చెప్పి నీ చేయరు ఎక్స్ట్రా ఎందుకు? శివాజీ ఎవరో వచ్చి పొద్దున్న మన ఫోన్ లాక్కెళ్ళిపోయారు రా. సెట్ లో ఫోన్ లాక్కెళ్ళాడా? అవునరా. అదేంటి రా, స్కిట్ ఉంది కదా, వెళ్ళిపోతున్నారేంటి? నేను కాలు పట్టుకుని ఏం పట్టుకుని వచ్చారు నువ్వు? ఇంతకీ ఎవడాడు? మన మేనేజర్ సెట్ లో ఫోన్ లాక్కుంటున్నాడని వేసేసా. అతను పోయాడు. అతని ప్లేస్ లోకి నువ్వు వస్తావా? అమ్మో బాబోయ్, ఆధారం నాకెందుకు, నాకొద్దయ్యా. నీకేం కావాలి? ఒక్క అడుగు. అది నా డి ఏరియా, నా శ్రద్ధ బతుకుతున్న ఏరియా. ఈ సెట్ లోకి ఎవరో అడుగు పెట్టకూడదు. ఒకవేళ అడుగు పెట్టినా శ్రద్ధాని గెలకూడదు. ఈ సెట్ లో హగ్గులు కేడ్చాం, ముద్దులు కేడ్చాం. మా కరువు హద్దులు దాటింది. శేఖర్ మాస్టర్ పోతే జానీ మాస్టర్, జానీ మాస్టర్ పోతే గణేష్ మాస్టర్. ఇలా ఎవరైనా శ్రద్ధ జోలికి వస్తే చెప్పరా, నీకు దండం పెడతా. ఇలాగే చెప్పరా. మర్చిపోయి ఉంటాడు. నీ శ్రద్ధ కాదురా, నా శ్రద్ధ, నా శ్రద్ధ, నాకు మాత్రమే శ్రద్ధ. బతకల్లారా, బతకల్లారా. ఏమైందిరా? ఇట్రా, ఆ ఎనర్జీ ఏంట్రా అలాగెళ్ళావు? కాదు, ఆ డైలాగ్ చెప్పిన తర్వాత కోపంగా వెళ్ళాలి కదా. అంటే యాటిట్యూడ్. నా శ్రద్ధ. రెడీ? బాగా చేసాడు, సూపర్ చేసావు, మళ్ళీ చెయ్యి. నీ శ్రద్ధ కాదురా, నా శ్రద్ధ, నాకు మాత్రమే శ్రద్ధ, శ్రద్ధ. నీకు టీ మీద లేదు శ్రద్ధ. ఇందాకడే బెటర్ అబ్బా. ఇందా కాలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ కొట్టుకున్నావు. అన్ని ఘోరాలు ఒకేసారి చూసాం. ఇంకా అసలైన ఘోరం ఒకటి చూడాల్సింది. అంటే మన బ్యాచ్ ఎక్కడున్నారో ఏంటో. భయ్యా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా?
ఈ సింగిల్స్ గా ఉండటం మా వల్ల అవ్వట్లేదు. పక్కన ఉందిగా సింగిల్ ఎలా అవుతావు? జాగ్రత్త బాబు. అసలు ఎందుకు పోవాలనుకుంటున్నారు? అంటే నాకు రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు భయ్య, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అవునా? మరి ఫోన్ చేసి కదా నేను వస్తాను కదా. అబ్బా అబ్బా అంటే అలా కదన్నా, నీకు నిద్ర పడకపోతే టాబ్లెట్స్ ఇద్దామని, టాబ్లెట్స్ ఇద్దామని. ఏంటో ఏదో అన్నా, వాళ్ళు చూసుకుంటారులే. కానీ మేము ఇంత చచ్చిపోతాం, మా పక్కింటి అమ్మాయి రాదేంటండి ఆవిడ? కొత్తగా ఆడుకోవడానికి ఏమైనా పెట్టారా ఏంటి ఇక్కడ? చచ్చిపోతున్నాం సింగిల్ గా బతకలేక. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బుర్రందా మీకు? ఏంటో స్లాంగ్ వచ్చిందా నీకు? నిన్నే కదా కరెంట్ బిల్ కట్టారు, ఎవరు వాడతారు దాన్ని? వేస్ట్ అయిపోదా? ఎవరు ఇది? 2 ప్రాణాలు పోతుంటే 200 రూపాయల బిల్లు గురించి ఆలోచిస్తుంది. ఎవరిది? సర్లే, ఎలాగో పోతున్నారు అంటున్నారు కదా, మీ ఆఖరి కోరికలు అంటే ఏమన్నా చెప్పండి. మా కోరికలన్నీ చెప్తే ముందు నువ్వు పోతావు. ముందు ఈ ఆలోచన నుంచి మిమ్మల్ని బయట తీసుకొద్దాము. చిన్నప్పుడు మీ స్కూల్లో మీ మాస్టర్ బాగా కొట్టాడంట కదా, ఎందుకు? అంటే వాడు 2వ ఎక్కం 3వ ఎక్కం ఇవి అడిగాడు, నాకేమో అవి రావు. ఏంటి మీకు ఎక్కని తెలీదా? మనకి ఎక్కం తెలీదు. అంటే ఏంటన్నా? అంటే ఏంటి ఇలా అన్నా కదా, ఏంటి? కాదు, నీకు తెలియదులే అది. మనంతా తెలుసు కదరా, ఆ రైమింగ్స్ ఉంటాయి. అవునా, మీకు రైమింగ్స్ కూడా వచ్చా? వచ్చుగా. ఏది రైమ్ చెప్పండి ఒక రెండు. శేఖర్ ఎస్ పాప. అది శేఖర్ కాదు, జానీ ఎస్ పాప. శేఖర్ మాస్టర్ ఉండగా జానీ గురించి మాట్లాడితే శేఖర్ మాస్టర్ ఫీల్ అవ్వడా? అయినా మీకు లవ్ లో ఉన్నప్పుడు లవర్ అంటే భయం ఉండాలి. ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావు ప్రదీప్? 4 సంవత్సరాల క్రితం ఈ ఢీకి వచ్చిన ప్రతి జడ్జితో పులిహార కలుపుతానని అప్పుడే ప్రమాణం చేశాను. కానీ ఏదో ఒక రోజు శ్రద్ధ నా వరకు వస్తుంది. ఆ రోజు శ్రద్ధ నా ఎదురుగా నిలబడిన ఆ క్షణం నా చెయ్యి శ్రద్ధ మీద ఉంటది, శ్రద్ధ తల నా గుండెల మీద ఉంటది. నీ శ్రద్ధ కాదురా, నా శ్రద్ధ. ఇంకోసారి శ్రద్ధ అన్నావంటే ఆ రోజు టీం ఏ వాళ్ళు నన్ను బయటికి తరిమేశారు. ఈ రోజు మా టీం బీతో వచ్చాం మేము. ఎపిసోడ్ ఏంటి? టీం ఏది? ఎవడ్రా నువ్వు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ రోజు వాళ్ళని వదిలేదే లేదు. రే శివ, అలా సుదర్శన్ చాలా రిలాక్స్. ఆయన నోరు మామూలుగా ఉండదన్న బాబు, ఆయన నోటికి నేను పోలేను. అమిత్ ఆడికి అమితే సెట్. అమిత్ లాగ్ అవుతుంది, ఒక నిమిషం ఉండు. ఇలా ఉంటే చాలా కష్టం అన్నా, నేను ఉన్నాగా. అరే చేత నువ్వు భలే ఉన్నారు స్పెక్స్ పెట్టుకొని. ఇప్పుడు టీం ఏ మీద టీం బి కి కోపం వచ్చింది, ఓకే. హీరో డైరెక్టర్ ఇప్పుడు మళ్ళీ మారిపోయి టీం ఎందుకు పిలిచాడు? అదే తెలియదు అన్న, పిలిచి మీరు కాస్ట్ అవమానం జరిగిందని చెప్పు. అవమానం జరిగిందా నీకు? ఏంటన్నా లాస్ట్ టైం అలా తరిమేశారు కదా, మా టీం అని తీసుకొచ్చాం ఛాలెంజ్ చేయడానికి. ఏమని ఛాలెంజ్ చేస్తారు? ఇప్పుడు దమ్ముంటే వాళ్ళకి చేయమనండి. ఒరే లేస్ అని తీసి కాదు కొట్టడం అంటే ఎవడో తెలుసు నేను. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. మై ప్రాబ్లమ్ ఈస్ టీమ్ ఏ. కదా వాళ్ళు ఏం చేశారు? నన్ను బయట పంపించారు మీ ముందే. మీరేం అనలేదు ఆ రోజు. ఐ డోంట్ లైక్ యూ ఆల్సో. ఏంటి? ఐ డోంట్ లైక్ యూ మాస్టర్. ఐ లవ్ యూ. ఐ హగ్ యూ. ఐ కిస్ యూ. మీకు సో మెసేజ్ కిస్ చేయాలా, మేము చేయకూడదా? ఇది టీం బి కదా? ఎస్ మాస్టర్. వీళ్ళది టీమ్ ఏ. వీళ్ళు ఏమైనా మీరు చేసేటప్పుడు వచ్చారా? డిస్టర్బ్ చేశారా? ఎందురాదు మాస్టర్. ఇగో సుదర్శన్ వచ్చాడు. వచ్చాడు. నీలా కోతి పనులు చేశాడా? సైలెంట్ గా ఉన్నాడా? మాస్టర్ కోతి పనులు అన్నారు మీరు. కాదు, వాళ్ళు ఎంత డీసెంట్ గా కూర్చున్నారు చూడు. మాస్టర్ ఒకసారి వెనక్కి తిరగరా. తీసుకో. మీ పని వాళ్ళు చేసేటప్పుడు నువ్వు మాత్రం ఇప్పుడు
ఇప్పుడు ఈసారి నేను గొడవ చేసావు అనుకో, మాస్టర్ అల్లు ఆయన కాదు, ఓ, నీదా? ఈసారి నువ్వు గొడవ చేసావు అనుకో, చేయను మాస్టర్. స్టెప్ స్టెప్. ఎలా బాగా చేయాలి ఏంటి అనేది ఇక్కడ కూర్చొని చూసి నేర్చుకోండి. ఏంటి రా చూస్తా. కాదు మంచిగా కూర్చోవచ్చుగా పైల్సా, ఏంటమ్మా? మంచిగా కూర్చోవచ్చుగా పైల్సా. ఐ డెంట్ గెట్ యు. వాట్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. ఓ ఇంగ్లీష్ పూరా, ఇంగ్లీష్ పూరా. రండి రండి, అది చూద్దాం, పర్ఫార్మెన్స్ చూద్దాం రండి. కాదు ఎందుకు వచ్చాం మేము, ఏం చేస్తున్నాం, నన్ను ఎందుకు తీసుకొచ్చారు మీరు? బాబు వార్మప్ చేసి వచ్చాడు. వాడికి ఒకటే రిక్వెస్ట్, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆ. శోభితతో ఫైట్ చేయలు. శోభిత, హే హాయ్ బేబ్. ఏ శోభిత చూసుకుందాం. సారీ గ్రీష్మ కదా నువ్వు. శోభిత అన్నా అన్నా ఏంటన్నా, మరి అయిపోయింది, రారా బాబు నీకు దండం. ఏంటన్నా? సరే రా కూర్చో. ఏ వద్దన్నా, ఇక్కడ కూర్చో. శోభిత పక్కెళ్ళైతే, శోభిత పక్కెళ్ళైతే. చిరుగాలి చల్లగా ఎదగలే ఎక్కడే వసంతాల కేళి చుప్పవేలితో తీసుకెళ్ళి వెనక్కి చూసావా? చార్మినార్ ముందు పీచు మిఠాయిలు అమ్ముతున్నారు మీరు, నాకు తెలుసా. హలో ఏమనుకుంటున్నావు? ఒక్కడు ఇక్కడ. టీవీ ముందు ఒక్కడు కూడా ఉండడు. పెళ్ళే గానీ నా గెటప్ చూస్తుంటే అచ్చం మహేష్ బాబు ఉన్నానా? కాదు కానీ నాకు కన్ఫ్యూజ్ ఏంటని ఇద్దరులో భూమికి ఎవరా అని. నన్ను పెళ్లి చేసుకుంటా అని ఓబుల్ రెడ్డి నా వెనకాల పడుతున్నాడు. హూ ఇస్ హి? సార్ మీరు మారిపోయారు సార్. పోసాని కృష్ణమురళి గారు, వెల్కమ్ టు D15, వెల్కమ్ టు D15. ఏంటి సార్ ఆ సౌండ్లు? ప్రకాష్ రాజ్ వీడియో చూసారా? నా ఇంట్లో పెంచిన పువ్వు తీసుకెళ్ళు, మళ్ళీ పెంచుకుంటా. నా ఒంట్లో పెంచిన కొవ్వు తీసుకెళ్ళు, మళ్ళీ పరోటా పాయ తిని మళ్ళీ పెంచుకుంటా. దివ్య మెరుపైతే నువ్వు కురుపు, దివ్య సంక్రాంతి ముగ్గైతే నువ్వు బాత్రూమ్ లో ఉండే జగ్గురా జగ్గురా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అలాంటి నువ్వు నా దివ్యాన్ని లేపుకొని వెళ్ళావంటే మామూలు విషయం కాదురా. సార్ ప్రకాష్ రాజ్ గారు వస్తం, చిన్న జలుబు చేసింది, వస్తాడు. జెస్సీ, నువ్వు సంవత్సరం తిరిగే లోపు నన్ను అమ్మని చేయాలి. వాడా అవ్వదు. కావాలంటే వాడు అడుక్కునే గటప్ వేసుకొని అమ్మ అంటాడు గానీ నిన్ను అమ్మని చేయలేడు. వాడు వల్ల కాదు, నాకు తెలుసు. వస్తుంది, చిన్నగా వస్తున్నాడు ఎక్కడో. అసలు నువ్వు వీళ్ళలో ఏం చూసి లవ్ చేసావు దివ్య? జెస్సీ కబడ్డీ బాగా ఆడతాడు. ఎవరన్నా కూతుకొచ్చారనుకో గట్టిగా పట్టుకుంటాడు. కబడ్డీలోనే కాదు బయట కూడా పట్టుకుంటాడు. వాడు మామూలోడు కాదు. ఆడు ఓబుల్ భయ్యా, నేను బుక్ చదివాను. శుక్రవారం పూట మనం ఇస్తే తిరిగి రాదంట కదా. అయితే నువ్వేదో ఇవ్వకూడదే ఇచ్చావు. అది తిరిగి రాదు, అది తిరిగి రాదు. ఇది చెయ్యి, ఇది పిడికిలి. నీ శ్రద్ధ కాదురా, అది నా శ్రద్ధ, అది నా శ్రద్ధ. నాకు మాత్రమే శ్రద్ధ. రే ఆవిడ గురించి కదరా కొట్లాడుతుంది. ఆవిడ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? ఇలా రండి. ఎంత కంగారు పడ్డారా సెట్ అంతా. 5 నిమిషాలు అల్ల కల్లోలం చేసేసారు తెలుసా. అరే నవ్వుదాం 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 అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. జడ్జిలు, కొరియోగ్రాఫర్లు, డైరెక్టర్. దేవుడా వీళ్ళు నవ్వించాలి, దేవుడా వీళ్ళు నవ్వించాలని ఒకటే కోరిక. భలే చెడగొట్టారా. ఈ ఎపిసోడ్ కే మీరు టీమ్ లీడర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటారో ఉండరో తెలియదు. కాదు, ఇది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కదా. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. మీ ఇద్దరు వల్ల డీకి ఏ ఉపయోగం లేదు కదా. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఎరా నీదేమన్నా ఉందా డైలాగు? ఉందిగా. నీ శ్రద్ధ కాదురా, నా శ్రద్ధ, నాకు మాత్రమే శ్రద్ధ. వసకల్లారా, వసకల్లారా. ఉగాది పండగ అంటే ఉగాది పచ్చడి. మేడం గారు ఉగాది పచ్చడి తెలుసు కదా మీకు? पिकल नो हाँ తెలుసు. कैसे बनाते? वो नहीं मालूम, ओनली खाने को मालूम.
ఏమేమి ఉంటాయి తెలుసా మేడం అందులో? ఇది మాత్రం నేను చెప్తున్నాను, అది కూడా కాదు, జస్సి చెప్తాడు. ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తారు? మ్యాంగో, బెల్లం, జీడిపప్పు వేస్తాడు. పాయసం కాదమ్మా, ఇది ఉగాది పచ్చడి. అసలు ఆగండి శేఖర్ మాస్టర్, మీరు చెప్పండి. నేను చెప్పరు. మేము పండుగతో చెప్పిస్తాం. ఇప్పుడు ఉగాది పండగ ఎందుకు జరుపుకుంటాం? పండగ వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పండగ వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం అదే ఆ పండగ? అంటే ఆ మంత్ లో ఇంకేం పండుగలు లేవు కాబట్టి ఉగాది చేసుకుంటాం. సరే, ఎప్పుడు వస్తుంది అది చెప్పు. సంవత్సరానికి మారుతూ ఉంటది. నెక్స్ట్ పచ్చడి. పచ్చళ్ళు అంటే ఎందుకు మనం చేస్తారు? తినడానికి. పచ్చడి టాపిక్ ని పచ్చడి చేసేసారు కాబట్టి దాన్ని అక్కడ వదిలేసి ఈ పండగ సందర్భంగా మన డి తరఫు నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, కొరియోగ్రాఫర్ ది. ఓకే, పోస్టర్ ప్లీజ్. ఏ లుక్ ట్రై చేశారు ఆవిడ? ఎవరు? మీ అక్కగారా? శివాని ఏదో తెమ్మన్నావు అంటాను. నన్ను అప్పుడు ఇంకోటి తెమ్మన్నా ఉన్నా కదా, బయట ఛాన్స్ డోర్ పెడుతున్నా తీలేదన్నా నువ్వు. ఫస్ట్ లుక్ చూసాము, ఇప్పుడు మనం సెకండ్ లుక్ చూద్దాం మాస్టర్. ఓకే, సెకండ్ లుక్ ప్లీజ్. సార్ మీరు డిస్కషన్ లో యాపిల్ జ్యూస్ తీసుకుంటారా సార్? అన్న అదేం ఫిజ్ అది. ఏం తింటున్నావు? ప్లేట్లు ఏమున్నాయి? ఫిజ్ లోకి ఎవడేం తిండు మామూలుగా. నేను మాస్టర్నే కాదు, నేను వెళ్ళిపోతాను బయటికి. వీడియో కోసం వెయిటింగ్ అబ్బా. వీడియో వేసే పర్వాలేదు, వీడియో చూపించండి. ఏంటి భయమా నాకు? టీజర్ ప్లీజ్. అందులో ఉన్న డైలాగ్ యాస్టీస్ రిపీట్ చేస్తా, లేకపోతే మా దగ్గర ఒక షార్ట్ ఫిలిం ఉంది 23 minutes ది. పండు, ఉగాది శుభాకాంక్ష.